హైదరాబాద్ లో మరోసారి కుండపోతగా వాన పడుతోంది. భాగ్యనగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నగర వాసులను బెంబేలెత్తిస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో కారు మబ్బు కమ్ముకుంది. సాయంత్రం 4:30 గంటల నుంచే చీకటి పడిందా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఆమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలిం నగర్, యూసఫ్గూడ, సనత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లతో పాటు పలుచోట్ల వర్షం పడుతోంది. ప్రధాన రహదారులపైకి భారీ వర్షపు నీరు చేరటంతో ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, భూపాలపల్లితో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ లో మరోసారి కుండపోతగా వాన పడుతోంది. భాగ్యనగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నగర వాసులను బెంబేలెత్తిస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో కారు మబ్బు కమ్ముకుంది. సాయంత్రం 4:30 గంటల నుంచే చీకటి పడిందా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఆమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలిం నగర్, యూసఫ్గూడ, సనత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్తో పాటు పలుచోట్ల వర్షం పడుతోంది. ప్రధాన రహదారులపైకి భారీ వర్షపు నీరు చేరటంతో ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట్, భూపాలపల్లితో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కురుస్తున్న వర్షానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు అమర్ బోరబండు నుంచి, అలాగే బంజారా హిల్స్ నుంచి సాయి కిరణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా అమర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమర్, చాలా కుండపోత వర్షం పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బోరబండులో కండిషన్ ఎట్లా ఉంది, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళతో పాటు రేపు కూడా అత్యంత భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇంకా నిన్న కూడా ఇలాంటి వర్షం, భీకర వర్షం కురిసింది. ఇవాళ ప్రస్తుతం హైదరాబాద్ లో అన్ని చోట్ల కూడా ఇలానే వర్షం కురుస్తా ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం బోరబండ ప్రాంతానికి సంబంధించిన గాయత్రి నగర్ లో ఉన్నాం. గాయత్రి నగర్ లో చూసుకుంటే దాదాపు 5-6 నిమిషాల నుంచి కూడా వర్షం కురుస్తా ఉంది. వర్షానికి చూడొచ్చు మనం ఎక్కువ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా ఉన్నటువంటి డ్రైనేజీలకు కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. స్థానికులు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్ తో పాటు ఇటు మొసారాంబాగ్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురితో పాటు బోరబండ, ఇటు మెహదీపట్నం, మరోవైపు ఇటు హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తుంది. సాయంత్రం సమయం కావడంతో ఇప్పటికే ఉద్యోగులు సైతం విధుల నుంచి ఇంటికి వెళ్లే సమయం, ఇటు వర్షం ప్రతిసారి దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితులే ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా నీళ్ళని కూడా రోడ్లపైన నిలిచి ఉండడంతో వాహనాలకు వెళ్లే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ సైతం అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ని గుర్తించడంతో పాటు ఎమర్జెన్సీ డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలో దింపింది. ఎక్కడైతే వర్షం నీటి నిలువ ఉంటుందో, ఎక్కడైతే ఫ్లోటింగ్ ఏరియా ఉంటుందో సహాయక ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలను కూడా వారందరినీ కూడా హెచ్చరించడం, సహాయక ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు వర్షం కురుస్తుంది. ఇంకా రాత్రి వరకు ఇలాంటి వర్షమే కురిసే అవకాశం అయితే కనబడుతుంది. చాలా చోట్ల వర్షం కురుస్తుండడంతో వాహనదారులు మాత్రం ట్రాఫిక్ కూడా చాలా చోట్ల అంతరాయం కలుగుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధులు పోలీసులంతా కూడా ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి కూడా అప్రమత్తం ఎప్పటికప్పుడు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హెచ్చరిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇంకా వర్షం సాయంత్రం రాత్రి వరకు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో సమావేశాలు నిర్వహించడం, గతంలో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు జిహెచ్ఎంసీలో టోల్ ఫ్రీ
ఛాంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వాటర్ లాగింగ్ ప్రాంతాలు కావచ్చు, అంతటా కూడా సహాయక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అనుశ్రీ, అమర్, రీసెంట్ డేస్ లో మనం చూస్తూ ఉన్నాం కుంభవృష్టి కురుస్తుందా అన్న తరహా వర్షాలే పడుతున్నాయి. చాలా చోట్ల ఈ నీటి సంపుల్లో పడి, అలాగే డ్రైనేజీల్లో పడి గల్లంతైన వార్తలను కూడా మనం రీసెంట్ డేస్ లో చూసాం. సో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఈ భీకర వర్షానికి హైదరాబాద్ ప్రజలంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాల్లో చాలా సెవరిగేషన్ కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ కావచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉంటారో అక్కడ లాగింగ్ వాటర్ ఆగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా నిరంతరంగా ట్రాఫిక్ ముందుకు వెళ్లేలా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో చాలా చోట్ల, ముఖ్యంగా హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ నెలకొంటుంది. ఎందుకంటే ఈ సమయానికి, సాయంత్రం సమయానికి ఇటు ఉద్యోగులంతా కూడా బయటకు వచ్చే సమయం, టెక్కీలంతా కూడా వచ్చే సమయం కావడంతో వారందరికి సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ వాట్సాప్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల మీదనే ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే మనం చూసాం, గత వారం రోజుల క్రితమే నాలాలో ముగ్గురు కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నాలాలకు సంబంధించి వెంబడి ఉన్న వాళ్ళ ప్రజలందరినీ కూడా ఇప్పటికే పోలీసులు, ప్రజలు అప్రమత్తం చేయడం అయితే జరుగుతుంది. ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఇప్పటికే జిహెచ్ఎంసీ మొత్తం కూడా వర్షం పడడంతో ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ కూడా కేటాయించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఎమర్జెన్సీ నెంబర్ కూడా కేటాయించడంతో ఆ ఎమర్జెన్సీ నెంబర్ ని సంప్రదిస్తే తప్పకుండా సత్వర చర్యలు చేపడతామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు వర్షం కురిసినప్పుడల్లా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ వరుసగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, అధికారులను కూడా ఎప్పటికప్పుడు సత్వర చర్యలు తీసుకునేలా ఆదేశిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అమర్. ఇటు బంజారా హిల్స్ లో మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, బంజారా హిల్స్ లో ఏ ఏరియాలో ఉన్నారు మీరు? అక్కడ వర్ష ప్రభావం ఎలా కనిపిస్తోంది? అనుశ్రీ, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాను. దాదాపు గంట నుండి కురుస్తుంది వర్షం. ట్రాఫిక్ ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు వర్షం అంటే ఎందుకు భయపడతారంటే ఈ ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కువ పెద్ద ఎత్తున అవుతుంది. మనం చూడొచ్చు, రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ అయితే విరించి హాస్పిటల్ వరకు, పింఛన్ ఆఫీస్ ఆ రూట్ వరకు దాదాపు 1 కిలోమీటర్ స్ట్రెచ్ అనేటువంటిది ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇంకా ఈ వర్షం తగ్గిందంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటుంది. సో సాయంత్రం ఆఫీసులు ముగించుకొని ఇళ్లలోకి వెళ్ళేటువంటి సమయంలోనే ఎగ్జాక్ట్గా ఈ వర్షం కురుస్తుంది. దాదాపు గంటన్నర వరకు కురుస్తుంది. రోడ్లు మొత్తం జలమయం అయిపోతున్నాయి. సో ఒక రోడ్ మొత్తం బ్లాక్ అవుతుంటుంది. అంటే ఒక రోడ్లో కొంత వాటర్ స్టాగ్నేట్ అయ్యాయంటే అక్కడ వెహికల్స్ వెళ్ళడానికి కొంత ఆలస్యం అవుతుంటుంది. సో దాని ద్వారా వెహికల్స్ అన్ని చాలా స్లోగా వెళ్తుంటాయి, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వెళ్తుంటుంది. సో ఈ నరకం దాదాపు 2-3 గంటలు వీళ్ళు ఉంటుంది. ఇది వాళ్ళ ఇల్లుకి చేరడానికి రాత్రి 10 కూడా అవుతుంది, 11 అవుతుంది అనేటువంటి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హైదరాబాద్ వాసుల నుండి. ముఖ్యంగా గడిచిన వారం నుంచి కూడా హైదరాబాద్ వాసులంతా వర్షం అంటేనే వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం కాసేపటి క్రితం కూడా వెదర్ అప్డేట్స్ చూస్తే అటు వెదర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటీవల బాలాజీ అనే వ్యక్తి తెలంగాణ వెదర్మెన్ పేరుతో పెడుతున్నటువంటి అప్డేట్స్ ప్రకారంగా కూడా చూస్తే 5:40 వరకు, 5:40 వరకు కూడా ఈ వర్షం ఉంది. ప్రస్తుతం 5 దాటింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు ఉంది. వర్షం ఉన్నప్పుడు బయటకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఎందుకంటే మొన్న బల్కంపేట దగ్గర మనం చూసాము, వర్షం పడ్డప్పుడు అతను ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు, రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళొచ్చు, అక్కడ వాటర్ ఉన్నా కూడా తక్కువనే ఉన్నాయని చెప్పి అతను అంచనా వేసుకొని వెళ్ళిపోయాడు. కానీ అక్కడ వాటర్ పరిమాణం ఎక్కువగా ఉంది, వాటర్ స్టాగ్నేట్ ఎక్కువగా జరగడంతో అతను అందులోనే చిక్కుకుపోయి చనిపోయాడు. ఒక 2-3 నాలాల్లో కొట్టుకుపోయారు. సో ఇట్లా అనేక ప్రమాదాలు, ఊహించని ప్రమాదాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటికే హైడ్రా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. అయితే నాలాలలో చిక్కుకున్నటువంటి అయితే సిల్ట్ అనేటువంటిది ఉంటుందో ఆ సిల్ట్ ద్వారానే ఈ వాటర్ అనేటువంటిది ఎక్కువగా నాలాలలో పోకుండా రోడ్ల మీదనే ఉంటుంది. సో దాని ద్వారా హైదరాబాద్లో ఈ పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పటికే హైడ్రా దాని మీద వర్కౌట్ చేస్తుంది. కానీ భారీ వర్షం, పెద్ద ఎత్తున వర్షం కురుస్తూనే ఉంటుంది. హైదరాబాద్లో క్లౌడ్ బర్స్ట్ అనే చెప్పొచ్చు. దాదాపు రికార్డ్ స్థాయిలో వర్షం, 18 సెంటీమీటర్ల వర్షం. మొన్న మనకు కామారెడ్డిలో చూసాం, దాదాపు 500 నుంచి 600 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్లో రికార్డ్ బ్రేక్ అనేటువంటి చెప్పొచ్చు. దాదాపు 200 మిల్లీమీటర్ల వర్షం ప్రతిరోజు సాయంత్రం క్లౌడ్ బర్స్ట్తో కురుస్తూనే ఉంటుంది. ఊహించినటువంటి వర్షం ఒక్కసారిగా ఒక నెల రోజులు కురిచేటువంటి వర్షం ఒకటేసారి కురుస్తుంది. సో దాంతో వాటర్ స్టాగ్నేట్ అనేటువంటిది ఎక్కువగా అవుతుంది. అయినప్పటికీ కూడా హైడ్రా మాన్సూన్ టీమ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ టీమ్స్ ఎక్కడికక్కడ
రోడ్లలో వాటర్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వాటర్ అనేటువంటిది ఎక్కువగా స్టాగ్నేట్ అవుతుంది కాబట్టి మనకి ఈ రకంగా ట్రాఫిక్ చూడొచ్చు. ఒక్క బంజారాహిల్స్లోనే కాదు, ఇది మనం ఎంటైర్ హైదరాబాద్లో ఐటీ ఏరియాస్, ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏరియాస్ వీటన్నిటిలో కూడా సాయంత్రం ఇప్పుడు 5 అవుతుంది, ఇప్పటి నుంచి 7 గంటల వరకు ఇళ్లలోకి వెళ్ళేటువంటి సమయం. ఈ సమయంలో పెద్ద ఎత్తున వాహనదారులు కావచ్చు, బస్సులలో కిక్కిరిసిపోయేటువంటి ప్రయాణికులు వీళ్ళందరితో కలిసి ట్రాఫిక్ అనేటువంటి బంపర్ టు బంపర్ కనిపిస్తుంది. మనకు చూడొచ్చు 1 కిలోమీటర్ వాహనాలు మూవ్ కావాలంటేనే దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది ఇట్లా వాళ్ళు ఇళ్లలోకి చేరడానికి. రాత్రి 10 అవుతుంటుంది. సో ఇట్లా మళ్ళీ తెల్లారలేస్తే ఇదే ప్రయాణం. సో ఇట్లా గడిచిన వారం నుంచి కూడా ఉదయం అంతా ఎండొస్తుంది, సాయంత్రం కాగానే వానొస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ వాతావరణంతో ప్రజలు కూడా విసిగివేయారనేటువంటి చెప్పొచ్చు. సాయంత్రం కాగానే వాళ్లకు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు, స్కూల్ అయిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా వృద్ధులు ముఖ్యంగా, వీళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళాలంటే ఇంత పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి సమయంలో చాలా భయాందోళనకు గురవుతున్నారు. అయినప్పటికీ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు, వాళ్ళకు వర్షంకి సంబంధించినటువంటి వివరాలు చెప్తున్నారు, అలాగే ఎక్కడెక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఉంటున్నారు. అయినప్పటికీ ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలు చేస్తున్నారు. వర్షం ఇంకా 5:40 వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే రాత్రి వరకు కూడా కొంత మోడరేట్ రెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా చెప్పొచ్చు. ఎంత యాక్టివ్గా పనిచేస్తూ ఉన్న రెస్క్యూ టీమ్స్ ఈ సమస్యను మాత్రం అధిగమించలేని పరిస్థితిగా అనిపిస్తూ ఉంది. ఇంకొన్ని రోజులు కూడా వర్షం ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు అంటే ఏం చెప్తారు? తప్పకుండా అనుశ్రీ, అసలు వర్షాకాలాలు అనేటువంటి సీజన్స్ మారిపోతున్నాయి. అసలు ఈ పాటికి వర్షాలు తగ్గిపోవాలి, దసరా పండుగ వస్తుంది, ఇప్పటికీ వర్షాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఇప్పుడు ఇంకా ఈ వర్షాల పరిస్థితి కనుక చూస్తే ఈ నెల మొత్తంగా కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీంతో ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మనం బంజారాహిల్స్లో చూస్తున్నాము, నెక్ టు నెక్ ఏదైతే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే అటు హైటెక్ సిటీ వరకు కావచ్చు, హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే అటు ఉప్పల్ వరకు. సో ఇట్లా ఎంటైర్ అన్ని స్ట్రెచెస్ కూడా వాటర్తో పూర్తిగా వాటర్ లాగింగ్ ఉండడం, ట్రాఫిక్ ఉండడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 400 వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి. అంటే వాటర్ అనేటువంటి నిలిచి ఉండడం, వర్షం వస్తే అక్కడ నిలిచిపోయి ఉంటాయి. వాటర్ ఏదైతే రోడ్ల పక్కన ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి లోపలికి పోవడానికి వెంటనే అవకాశం లేకపోవడం, మ్యాన్ హోల్స్ అన్నీ కూడా, నాలాలు ఇవన్నీ కూడా చెత్తా చెదారంతో పూడికతీతో నిండిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కొంత ఆలస్యమైంది. సో అట్లా వాటర్ అనేటువంటిది వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో దీంతో రోడ్లపైనే వాటర్ ఉండడంతో ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కడికక్కడ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ ట్రాఫిక్ అనే సమస్య అనేటువంటిది వర్షం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అవుతుంది అనేటువంటిది నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా ఈ వర్షం అనేటువంటిది ఇంకా వారం రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ హైదరాబాద్లోనే అని కాదు, ఎంటైర్ తెలంగాణలో కూడా వర్షం ఉంది. అయితే హైదరాబాద్లోనే ఎక్కువగా వర్షం ఉండడానికి కారణాలు మనం ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు కూడా గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువగా వెహికల్స్ ఉండడం, కాలుష్యం కావడం, సో దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ రావడం, సో దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల వల్ల కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది, కాలుష్యం ఎక్కువగా ఉండడం. పర్యావరణాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పర్యావరణ ప్రకృతి అనేటువంటిది ఇక్కడ ఉంటే బాగుంటే వర్షాలు అనేటువంటివి సరైన సమయంలో సరైన రీతిలోనే పడతాయి. కానీ ఇట్లా క్లౌడ్ బరెస్ట్లకు కారణం, ఇవన్నిటి కారణం ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది పర్యావరణవేత్తలు చెప్తున్నారు. సో దీనివల్లనే కాలాలు మారిపోవడం, వర్షాలు ఉన్నట్టుండిగా పెద్దగా పడడం, ఈ విధంగా వీటన్నిటికీ కారణం, ఈ ఇబ్బందులన్నిటికీ కారణం ఇదంతా గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో కనుక చూస్తే ట్రాఫిక్ పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంది. ఇక్కడ సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, పెద్దలు వీళ్ళంతా కూడా ఇళ్లలోకి వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక వర్షం ఇప్పుడు కొంత తగ్గింది, 5:40 వరకు కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ ఉంటుంది అనేటువంటిది వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి నైట్ కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా లో లైనింగ్ ఏరియాస్, హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు తొందరగా వెళ్ళిపోతుంది. అక్కడ కాలనీలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. అక్కడ నుంచి వాటర్ బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఈ ఉదయం అంతా కూడా చూసాం, హయత్ నగర్లో పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీరు చేరింది. బేగంపేటలో సింధీ కాలనీ కావచ్చు, ప్యాటీనగర్ కాలనీ, ఇట్లా చాలా కాలనీలు, సికింద్రాబాద్లో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి వర్షం పోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానిపైన హైడ్రా వర్కౌట్ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులు ఇంకా మారలేదు, ఇంకా మారాల్సి ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతానికైతే వర్షం కొంతమేర తగ్గింది, కానీ ఇది కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ సమస్య మాత్రం మనకు కనిపిస్తుంది హైదరాబాద్. సాయి కిరణ్, మీరు చెప్పినట్లుగా కేవలం వర్షాకాలంలో వాటర్ లాగ్ ఎక్కువ అయినప్పుడు మాత్రమే పూడికతీత పనులు అట్లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ సీజనల్గా మాత్రమే అధికారులు స్పందిస్తున్నారు. మిగతా రోజుల్లో వీటిని క్లియర్ చేస్తే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు కదా అన్నది ఒక వెర్షన్ మనకు వినిపిస్తుంది. దానిపైన అధికారులు ఏమంటున్నారు? ఈ తరచూ ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్న నగర పౌరులు ఏమంటున్నారు?
ఖచ్చితంగా అనుశ్రీ గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడే ఈ బాధ మనకు కనిపిస్తుంటుంది. హైదరాబాద్లో ముఖ్యంగా వాటర్ ఎందుకు నిల్చుంటున్నాయి, రోడ్ల మీద లోతట్టు ప్రాంతాలు ఎందుకు మునిగిపోతున్నాయి అనేటువంటిది మనం వర్షాకాలంలో మాత్రమే మాట్లాడుకుంటాం. ఎండాకాలం చలికాలం అసలు దాని గురించి మాట్లాడుకోము. నాలాల్లో పూడిక తీత ఎవరు తీస్తున్నారు, అసలు ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాలు ఎక్కడ కనబడవు. కానీ ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసీ నాలాల పూడిక తీత పేరుతో 100 కోట్లు వసూలు చేస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు అంటే ఈ వర్షం వరదల నిర్వహణ పనులన్నీ కూడా హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. సో దీంతో మొన్న మనం అమీర్పేట మైత్రివనం వద్ద చూసాం. మైత్రివనం అనేటువంటి చాలా ఫేమస్ ప్రముఖ సిగ్నల్ అది. ఆ సిగ్నల్ వద్దనే దాదాపు ఆ డివైడర్ వరకు కూడా నీళ్లు చేరి వచ్చేటువంటి బస్సులన్నీ కార్లన్నీ కూడా మునిగిపోయాయి. ఎన్నడూ లేని మైత్రివనంలో అంత పెద్ద ఎత్తున నీరు చేరి అక్కడికి వాటర్ వెహికల్స్ లేకుండా ఉన్నాయి. సో ఇప్పుడు మైత్రివనం దగ్గర అక్కడ వెహికల్స్ పూడిక తీత, అక్కడ నాలాల్లో పూడిక తీత ఇస్తే దాదాపు 2000 ట్రక్కుల పూడిక తీత వెళ్ళింది అనేటువంటి హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. సో ఇట్లా సంవత్సరం మొత్తంగా ఈ పూడిక తీత అనేటువంటి తీస్తే హైదరాబాద్ నాలాలు సాఫ్ అవుతాయి, ఇట్లా వర్షం నీళ్లు నిల్వవు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు అనేటువంటిది హైదరాబాద్ ప్రజలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.